సెంట్రల్ గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత ఉంటుందేమో అని అప్పుడు ఆశించారు. ఏంటంటే అప్పుడు కరోనా వచ్చింది. కరోనా వల్ల ప్రభుత్వం కరోనాను సరిగ్గా ఎదుర్కోలేకపోయింది. దానివల్ల బీజేపీ ఓడిపోతుంది అనేది చాలామంది ఊహించారు. ఎందుకంటే అతి ఎక్కువగా కరోనా వల్ల ప్రభావితమైన వ్యక్తులు ఎవరంటే బీహార్ వాసులు. బీహార్ వలస వాళ్ళంతా కూడా అటు ముంబై నుంచి కానీ, అటు ఢిల్లీ నుంచి కానీ, ఇటు యూపీ నుంచి కానీ, లేకపోతే సౌత్ స్టేట్స్ నుంచి కూడా వాళ్ళు అక్కడ చాలా సఫర్ అయ్యారు. అంటే లాక్డౌన్ చేసిన క్రమంలో వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళారు, నడుచుకుంటూ వెళ్ళారు. చాలా చాలా స్టోరీస్ వచ్చాయి, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కూడా అప్పుడు బయటకు వచ్చాయి. చాలామంది గొప్ప గొప్ప జర్నలిస్టులు కూడా వాళ్ళ మీద స్టోరీస్ చేసి కొన్ని సినిమాలు కూడా చేశారు కొంతమంది. సో దాట్ వాజ్ ద సిచ్యువేషన్. బట్ ఆ సిచ్యువేషన్లో కూడా బీజేపీ కుడ్ మేనేజ్ టు కమ్ ఇన్ టు ద పవర్. అది ములాయం మన ఆర్జేడీకి సంబంధించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గొప్పతనం వల్ల, అలాగే బీజేపీ ఉన్న టెక్నికల్ టీం ఎవరైతే అయితే నితీష్ కుమార్కు సంబంధించి పార్టీ అటు మారడం ఇటు రావడం మళ్ళీ ముఖ్యమంత్రి రావడం ఈ కాన్సెప్ట్లో ఎక్కడో బెడిసి కొడుతుంది, మహాగఠబంధన్కి వర్కౌట్ అవుతుంది అన్నటువంటి క్రమం కనిపించింది. బట్ అంచనాలు ఫలితాలు ఇప్పుడు చూస్తున్న ఫలితాలు అంచనాలు పక్కన పెడితే ఫలితాలు కూడా ఇటు ఎన్డీఏకే అనుకూలంగా కనిపిస్తున్నటువంటి ఈక్వేషన్ ఎలా చూడొచ్చు? నితీష్ కుమార్ని జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే ఆర్జేడీకి సంబంధించిన తేజస్వి యాదవ్ని కూడా జనాలు యాక్సెప్ట్ చేశారు గత ఎన్నికల్లో. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకల్ పర్సన్స్కి ఒక పట్టం కట్టాలి, వీరిద్దరి కూటమి బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్లో జనాలు ఉన్నారు అక్కడ. బట్ యాక్సిడెంటల్ ఏమైపోయిందంటే నితీష్ కుమార్ బీజేపీతో ఉన్నారు. నితీష్ కుమార్ పాలిటిక్స్ ఇప్పుడున్న ప్రజెంట్ ఇండియన్ కాంటెక్స్లో చూస్తే నితీష్ కుమార్ అంత చాణక్య నీతి మిగతా ఏ రాజకీయ నాయకుడి దగ్గర కూడా లేదు. ఆ తర్వాత వచ్చేది చంద్రబాబు నాయుడు. ఈ విశ్లేషణ ఇంకా పూర్తిగా తీసుకుందామండి. ఒకసారి పార్టీల వర్షన్ తీసుకుంటే విశ్లేషణకు సంబంధించి ఇంకా జనాలకు కాస్త బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ఇందిరా గారు చెప్పండి, బీహార్ ఫలితాలకు సంబంధించి మీరేమంటారు? ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతున్నాయి. ఈ ఓట్ చోరీ అన్నా ఇంకేమైనా కూడా మొత్తానికి ప్రజలు అటువైపే ఉన్నారు బీహార్ ఓటర్లు అనేది అంటున్నారు. ఇప్పుడు నితీష్ కుమార్ గారు యూటర్న్ చేసిన తర్వాత చాలా వ్యతిరేకత వచ్చింది అక్కడ. అది గమనించట్లేదు. అది గమనించిన తర్వాతనే బీజేపీ ఏం చేసింది, సో ఇది ఓటు వేసేవాడి ఓటు లేకుండా చేస్తే సమస్య లేదు కదా మిగతాది. అసలు అదే కదా కీలకము. 60 లక్షల ఓట్లు ఎందుకు గల్లంతైనాయి బీహార్ అనేది కదా ప్రశ్న. కొత్తగా వాళ్ళకి కావాల్సిన 20 లక్షల ఓట్లు ఎన్రోల్ అయినాయి అక్కడ. అసలు ఇది కదా ప్రామాణికం. ఇది మిగతాది చర్చ కాదు ఇక్కడ, ఇది చర్చ. ఇది వదిలేసి మిగతాదంతా మనం మాట్లాడుతున్నాం. సోదరులు అసలు వాళ్ళకి ఏమంటారు, ఈ 30 సంవత్సరాల పాలనలో 20 సంవత్సరాలు ఇలాంటి వ్యతిరేకత లేదు, బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మరథం పడుతున్నారు అని చాలా మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఏమంటానంటే ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటే, గెలుపోటములో అనేది దేనిపైన ఆధారపడింది, ఓటు పైన ఆధారపడింది. వ్యతిరేక ఓటు వేసేవాడి ఓటు ఎత్తేసిన తర్వాత ఎక్కడ తన ప్రభావం చూపించాలి, ఎక్కడ తన ప్రతిభ కనపరచాలని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇక్కడ జరిగేదంతా కూడా భారతీయ జనతా పార్టీ తన గెలుపులో భాగంగా ఎత్తుగడలో భాగంగానే ఇది చూపించిందని చెప్పాల్సిన అవసరం. అంటే ఇందిరా గారు ఓటు ఒకవేళ అంటే వ్యతిరేక ఓటు ఉంటే ఆ ఓటును తీసేస్తే గనక ఓటు వేయడానికి వెళ్ళడానికైనా కూడా, లేకపోతే మిగతా వాళ్ళు నా ఓటు లేదు అని చెప్పేసి ప్రజల్లో ఉద్యమం రాదా? ఇప్పుడు 60 లక్షలు అన్న చోట 25 లక్షలు యాడ్ అయ్యాయి, 40 లక్షలు వేసుకోండి, 40 లక్షల మందివి అన్ని కూడా వాళ్ళకు వ్యతిరేకమైన ఓట్లు అయితే నా ఓటు హక్కు పోయింది, నేను ఊరుకుంటానా? ఇప్పుడు జ్యోత్స్న గారు, రాహుల్ గాంధీ గారు పెట్టిన ప్రతి మీటింగ్ లో చేసిన పాదయాత్రలో భాగంగా జనాలు తండోపతండాలు ఎందుకు వచ్చినారు చెప్పండి మీరు. సో వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క బాధ, వాళ్ళు అక్కడ బాధితులు వాళ్ళు కాబట్టి అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ తను అధికారం కావాలనుకుంటే నయాన భయాన ఏమి చేసైనా సరే ఇవాళ ఎలక్షన్ కమిషన్ ని పూర్తిగా భ్రష్టు పట్టించడంలో సక్సెస్ అయినారు వాళ్ళని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక సిటిజన్ గా ఇది చెప్పాలంటే నాకు బాధగా ఉంది. కానీ పార్టీ పరంగా మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఇలాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నామని బాధపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే ఓటు ప్రామాణికం. బీహార్ లో 154 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. ఈ ముందంజలో ఉన్నటువంటి విషయాన్ని